శరన్నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కలశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. శుభ్రంగా కడిగి దాని మీద పసుపును పూసి ఇలా చక్కగా ముగ్గును అయితే ఏర్పాటు చేసుకోవాలి. ముగ్గులో పసుపు కుంకుమను వేసుకోవాలి. రాగి ఇత్తడి వెండి వర్ణాలు ఉన్న ప్లేట్ ను ఒకటి తీసుకోవాలి. గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి 3 గుప్పెళ్ల బియ్యాన్ని ప్లేట్ లో ఏర్పాటు చేసుకోవాలి. కలశం చెంబుకు చక్కగా పసుపు పూసి గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి. కలశానికి తోరాన్ని కట్టుకోవాలి. తెలుపు రంగు దారాన్ని తీసుకునేసి 5 పోగులు పోసుకునేసి పసుపు పూసేసి చక్కగా దీనికి తోరాన్ని కట్టుకోవాలి. బియ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా, అక్కడ కలశం చెంబును పెట్టుకునేసి కలశం చెంబుకు 1/3 వంతు నీటిని పోసుకోవాలి. కలశం చెంబులో పసుపు, గంధం, కుంకుమ, అక్షంతలు, రూపాయి నాణ్యము, పూలు, పచ్చకర్పూరము, కర్పూరము, జవాది పౌడర్, రోజ్ వాటర్, యాలకులు వీటన్నిటిని వేసి కలశం చెంబును నింపుకోవాలి. 5 తమలపాకులు, మామిడి ఆకులను తీసుకునేసి ఇలా చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకుని కలశం చెంబు ఎరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకునేసి ఇక చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. కొబ్బరికాయ మీద బ్లౌజ్ పీస్ ను ఏర్పాటు చేసుకోవాలి. గంధం కుంకుమ బొట్టును ఏర్పాటు చేసుకోవాలి. గాజులు, నగలతోటి చక్కగా అలంకరించుకోవాలి. ఈ వీడియోలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మన ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి.